హలో ఫ్రెండ్స్, మిస్టిక్ తెలుగుకి స్వాగతం. ఈ ప్రపంచంలో కొన్ని కథలు కేవలం వినిపించవు, మనతోనే ఉండిపోతాయి. కొన్ని రహస్యాలు వెలుగులోకి వస్తాయి, కొన్ని నిజాలు ఇప్పటికీ ప్రశ్నలుగానే మిగిలిపోతాయి. ఇది మిస్టిక్ తెలుగు, మీతోనే మిగిలిపోయే కథలు. మనం ఈరోజు మాట్లాడుకోబోయేది భారతదేశంలోనే అత్యంత రహస్యమైన గ్రామాల్లో ఒకటి గురించి. రాజస్థాన్ ఎడారిలో ఒక గ్రామం ఉంది. ఒక రాత్రిలో మొత్తం గ్రామం అదృశ్యమైంది. ఇల్లు ఇంకా ఉన్నాయి, వీధులు ఇంకా ఉన్నాయి, కానీ అక్కడ జీవించిన వాళ్ళు మాత్రం తిరిగి రాలేదు. ఇది కుల్ధారా. అసలు ఆ రాత్రి అక్కడ ఏమైంది? గ్రామం ఎందుకు ఒక్కసారిగా ఖాళీ అయింది? తెలుసుకుందాం. కుల్ధారా ఒక రాత్రిలో మాయమైన గ్రామం, రాజస్థాన్ ఎడారి మధ్యలో. ఈ రోజు కూడా ఒక గ్రామం ఉంది, కానీ అక్కడ ఎవరూ జీవించడం లేదు. గోడలున్నాయి, ఇళ్ళున్నాయి, వీధులున్నాయి, కానీ మనుషులు లేరు. ఆ గ్రామం పేరు కుల్ధారా. కొన్ని కథలు చెప్తున్నాయి ఆ గ్రామాన్ని ప్రజలు వదిలి వెళ్ళలేదని, పారిపోయారని, ఒకే రాత్రిలో అందరూ అదృశ్యమయ్యారని. సుమారు 700 సంవత్సరాల క్రితం ఇది సాధారణ గ్రామం కాదు, సంపన్నమైన గ్రామం. పాలీవాల్ బ్రాహ్మణుల నివాసం. నీరు లేని ఎడారిలో వ్యవసాయం చేసిన ప్రజలు, అభివృద్ధి చేసిన ప్రజలు, జీవితం నిర్మించిన ప్రజలు. కానీ ఒకరోజు అన్నీ మారిపోయాయి. జైసల్మేర్ మంత్రి సలీం సింగ్, అతని పేరు ప్రజల్లో భయంగా మారింది. స్థానిక కథల ప్రకారం అతని చూపు గ్రామ పెద్ద కుమార్తెపై పడింది. ఒక హెచ్చరిక, ఒక నిర్ణయం. ఒక రాత్రి గ్రామ పెద్దలు కలిశారు, ఆలోచించారు, తీర్మానం తీసుకున్నారు. గౌరవం కోసం గ్రామాన్ని వదిలేయాలి. ఆ రాత్రి దీపాలు ఆరిపోయాయి, తలుపులు మూసుకోలేదు, ప్రజలు నిశ్శబ్దంగా వెళ్ళిపోయారు. కుల్ధారా మాత్రమే కాదు, ఇంకా 83 గ్రామాలు అదృశ్యమయ్యాయని చెప్తారు. వెళ్లే ముందు ఒక శాపం పెట్టారని కథ చెప్తుంది. ఈ నేలపై మళ్ళీ ఎవరు స్థిరపడలేరు. కానీ ఇక్కడే ప్రశ్న మొదలవుతుంది. ఇది నిజమేనా, లేక మనుషులు సృష్టించిన పురాణమా? చరిత్రకారులు చెప్తున్నారు నీటి కొరత, పన్నులు, రాజకీయ ఒత్తిడి ఇవే కారణమై ఉండొచ్చని. కానీ రాత్రి కుల్ధారా వీధుల్లో నిశ్శబ్దం మాత్రమే సమాధానం చెప్తుంది. ఈరోజు కూడా అక్కడ నిలబడి చూస్తే ఒక ప్రశ్న మనసులో వినిపిస్తుంది. ఆ రాత్రి నిజంగా ఏమైంది? If you like the video, please do subscribe and click on the bell icon for more interesting videos. Thank you.